అయ్యా వాల్తేరు వీరయ్య 2 అంటున్నాను అనుకుంటారేమో ఈ సినిమా పేరు. నాకు తెలిసి బోలా శంకర్ అనకుండా వాల్తేరు వీరయ్య 2 అంటే బాగుండను. ఎందుకంటే వాల్తేరు వీరయ్య సినిమా మన ఎంత ఎంటర్టైన్మెంట్ చేసిందో, అలాగే 200 days మొన్నే పూర్తి చేసుకుంది, నిన్న కాక మొన్న. అలాంటి ప్యాటర్న్ లో కామెడీ కానీ యాక్షన్ కానీ ఆయనకున్న క్రేజ్ కానీ థియేటర్ లో చింపేశారు. చిరంజీవి గారిని చూస్తుంటే ఏంటి అసలు మనం ఎందుకు బిర్యానీలు తినేస్తున్నాము, ఎందుకు ఇలా తయారవుతుంది అనిపిస్తుంది. చిరంజీవి గారిని చూసి కొంచెం జిమ్కి వెళ్ళాలనిపిస్తుంది అందరికీ కూడా. అయితే ఒకటేంటంటే చిరంజీవి గారు ఫ్యాన్స్ కి ఆడియన్స్ లేడీస్ అయితే మాత్రం 4 అంటే 6 థియేటర్లో 4 థియేటర్ లేడీస్ ఫ్యామిలీస్ ఎక్కువ వచ్చారు. పక్కన వాళ్ళ మొగుళ్ళు ఉన్నా కూడా చిరంజీవి గారిని చూస్తున్నారు. చిరంజీవి గారు ఏమాయ చేస్తున్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు. ఆడవాళ్ళని ఎంత కష్టపడుతున్నారో అర్థమవుతుంది. రామ్ చరణ్ గారు, నాకు తెలుసు మీ నాన్నగారిని చూసి మీరు కుళ్ళుకుంటున్నారని. అలా ఎందుకు అంత 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 యంగ్ ఎలా అయిపోతున్నారో, కుళ్ళుకుంటున్నారు. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరికి తమ్ముళ్ళలాగా ఉన్నాడండి ఈయన. నిజంగా చాలా బాగుంది. అయితే సినిమా విషయానికి వస్తే కనుక ఒక మంచి సెంటిమెంట్, ఒక చెల్లి సెంటిమెంట్ బాగా చూపించారు సెకండ్ హాఫ్ లో. ఎంత అయితే నవ్వుకుంటారో అంత కంట నీళ్లు పెట్టుకుని థియేటర్ నుంచి బయటకు వస్తారు. చెల్లి సెంటిమెంట్. ఇంకా కీర్తి సురేష్ ఆ అమ్మాయి అయితే మాత్రం సూపర్ చేసింది. ఇంకా సెకండ్ హాఫ్ వస్తే కనుక జబర్దస్త్ ఆడియన్స్, జబర్దస్త్ లో ఆర్టిస్టులు అందరినీ ఆఖరికి చిన్న నరేష్ ని కూడా పెట్టేశారండి. భలే అసలు నిజంగా అయితే ఫుల్ ఫన్, అసలు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ సాంగ్స్, బీజిఎం ఒక 2-3 సాంగ్స్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ తమన్నా ఏంటి అసలు తెల్ల పెయింట్ వేసుకుంటున్నావు ఏంటి, నీ వండంతా నాకేం అర్థం కావట్లే, ఇంత మిల్కీగా ఉన్నవి నాకు అర్థం కావట్లే. ఇంకా లాస్ట్ మరి మా బాస్ పవన్ కళ్యాణ్ గారి విషయంకి వస్తే సెకండ్ హాఫ్ అంతా చిరంజీవి గారి నోట పవన్ కళ్యాణ్ గారి మాట. పాపా ఏంటండి అసలు చిరంజీవి గారు చేయడం ఏంటి, ప్రతి సినిమాలోనూ పవన్ కళ్యాణ్ గారి పేరు వాడతారు. అలాంటిది వాళ్ళ అన్నయ్య మెగాస్టార్ గారే అలాంటి సాంగ్స్ పాడడం, ఎంజాయ్ చేయడం, ఏ మేరే జహా అని ఒక సాంగ్ పాడడం, అండ్ లాంగ్వేజ్ అంటే స్లాంగ్, తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడడం, ఇన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సేమ్ అదే డైలాగు చిరంజీవి గారి తరపున నేను చెప్తున్నా, చిరంజీవి గారు ఎవరేమన్నా మీరు పట్టించుకోవద్దు. చాలా మంది అంటే మోగ కుక్కలు ఉండవు కాదు మనకు తెలుసు కాబట్టి, మురిగే కుక్కలే ఉంటాయి కాబట్టి మీరు ఏం పట్టించుకోరని మాకు తెలుసు. చెడు ఉంటే చెవులో చెప్పు, మంచి ఉంటే అందరికీ చెప్పు అని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. అదే మీతో పాటు మేము పాటిస్తాం. అండ్ ఓవరాల్ గా సినిమా విషయానికి వస్తే మాత్రం కొట్టేశారు. మేఘర్ రమేష్ గారు, మీరు ప్రభాస్ తో మళ్ళీ బిల్లా రెడీ చేసుకోండి, బిల్లా టూర్ రెడీ చేసుకోండి. మీ టైం వచ్చేసింది, చాలా సంవత్సరాలు పట్టింది కొంచెం అది మీరు కోలుకోవడానికి. ఓవరాల్ గా డాన్స్, చిరంజీవి గారి గురించి డాన్స్ గురించి మాట్లాడొద్దు భయ్యా. ఎందుకంటే ఎవడో కొత్త యాక్టర్ వచ్చాడంటే డాన్స్ ఎలా ఉందని చెప్పండి. మెగా ఫ్యామిలీలో డాన్స్ కోసం మాట్లాడేది లేదు. ఏదన్నా మాట్లాడండి, ఒప్పుకుంటా. డాన్స్ క్రియేట్ చేసింది, ఆ క్రేజ్ క్రియేట్ చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు. రేటింగ్ 4 ఇచ్చా, అదే 4 ఫిక్స్ చేసేసుకోండి అందరూ. ఎందుకంటే ఆ 1 పాయింట్ ఏంటంటే డైరెక్టర్ గారు చిరంజీవి గారిని ఇంకొంచెం చూపించవచ్చు. అంటే ఆయన అంతా కూడా ఆయన వేరే స్టైల్లో ఉంటుంది. శక్తి, బాణాలు, గన్స్ ఎక్కువ వాడతారు. కానీ ఈసారి ఏంటంటే కొంచెం చిరంజీవి గారికి కొంచెం తగ్గించి ఆయన మేనరేజ్ ఎక్కువ చూపించారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ లో చిరంజీవి గారిని మనం ఎలా చూస్తామో, ఆయన మందు తాగేటప్పుడు సీన్లు, కామెడీ సీన్లు, ఆయన వాక్ కానీ ఎలా ఉంటుందో సేమ్ ఇందులో మళ్ళీ మరో చిరంజీవి గారు. అంటే అది రిపీట్ చేయలేదు కానీ అప్పుడు చిరంజీవి గారే ఇంకా పెద్దగా ఉన్నారు, ఇప్పుడు ఇంకా చిన్నోడు అయిపోయాడు. అంటే వాళ్ళ అబ్బాయి మళ్ళీ చిరంజీవి గారి రూపంలో వచ్చాడేమన్నంత ఇదిగా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ అయితే మాత్రం నాకు తెలిసి ఇది దేవి థియేటర్ లోను, సంజయ్ థియేటర్ లోను చూసుంటే కనుక నాకు తెలిసి ఆ వినపడి ఉండదు, నాకు తెలిసి ఆ గోలకి. అండ్ ఐమాక్స్ లో అందరూ కూడా అరిస్తే ఎవరేమన్నా అనుకుంటారేమో, నా పక్క వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, సిగ్గుతోటి అరవలో విజిల్స్ వేయట్లేదు. కానీ నా పక్కన ఒకడు ఉన్నాడు, వాడైతే మాత్రం అసలు నాకు తెలిసి ఆడు గోలకి అసలు అంతులేదు అసలు. సో ఓవరాల్ సినిమా విషయానికి వస్తే కనుక బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు చిరంజీవి గారు. నాకు తెలిసి ఇది మేఘర్ రమేష్ గారు సక్సెస్ కాదు, ఇది చిరంజీవి గారే న్యాయం చేశారు. ప్రతి సీన్ కి, ప్రతి సాంగ్ కి, ప్రతి యాక్షన్ సీన్ కి కూడా చిరంజీవి గారు న్యాయం చేశారు. ఎందుకు అంటే ఆయనకి అన్ని తెలుసు. ఆయన ఒక సీన్ పెడితే ఎలా చేయాలో ఏంటనే తెలుసు. అండ్ ఆయన బంధువు అయినా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సీన్ లో, అండ్ ప్రతి సీన్ లో కూడా అంటే స్టోరీ ఎంచుకునే విధానం కూడా బాగుందండి. ఎందుకంటే అన్ని సీన్లు ఏదో డాన్ లాగానో లేకపోతే వేరే కాకుండా ఒక అన్నగా ఒక మంచి క్యారెక్టర్, అంటే మనకు ఒక ఇంద్ర గుర్తొస్తుంది, ఒక శంకర్ దాదా ఎంబీబీఎస్ గుర్తొస్తుంది. ప్రతి సీను అంటే బోలా శంకర్ అనే టైటిల్ ఉంది కానీ నాకైతే వాల్తేరు వీరయ్య అనేది మైండ్ లో ఉంది. ఎందుకంటే సేమ్ అదే యాటిట్యూడ్
అదే ఆ అల్లరి, ఆ చిలిపి మాటలు, ఆయన చేసే చిన్న చిన్న ట్వింకిల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇమిటేషన్ చేశారు. ఆ ఖుషి సీన్ అయితే మళ్ళీ రిపీట్ అయింది, కానీ అందులో శ్రీముఖి ఏంటి మాకి ఈ ఘోరం ఏంటి మాకు అసలు, నువ్వు బ్లాక్ సారీ కట్టుకొని ఫ్యాన్ ఎగురుతుంటే మాకు గుండెల్లో ఏదో ఏంటి, శ్రీముఖి గారు ఈ టైప్ యాంగిల్ కూడా ఉందా అంటే, ఇంత ఇంత చిరంజీవి గారితో చేసే అదృష్టం అలాంటిది మీరు ఎవరికి చూపించలేదు, చిరంజీవి గారికి ఒక్కరిగా చూపించారు, మాకు నచ్చలేదు. పొలిటికల్ సెటైర్స్ ఏం లేవు, పొలిటికల్ సెటైర్స్ వేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ గొడవల్లో పొలిటికల్ సెటైర్స్ ఏం లేవు నాయనా. మీరు ట్రోల్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగా వినండి, ఇందులో పొలిటికల్ గా ఏమి లేదు. ఒకరికి కౌంటర్ ఎవరు, ఆయన ఒకటే చెప్తున్నారు, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సినిమాని సినిమాలాగే చేశారు, ఒక ఆడియన్స్ కి ఒక మంచి చెల్లి సెంటిమెంట్ చూపించారు. అండ్ చిరంజీవి గారిని మళ్ళీ కొత్త లుక్ లో చూస్తున్నాము. అండ్ ఎలా అంటే మనకి ఒక యంగ్ చెప్తున్నా కదా, శక్తిలా ఫ్లాప్ అని ఎలా అంటారు భయ్య, అసలు ఎవరో అంటే ఆడు ఎవడో పనికి మన ఎదవ కెమెరాని తీసుకొచ్చి నెత్తి మీద కొట్టేయాలి. ఒకటే చెప్దాం అనుకుందాం, మీరు అన్నమాటికి నేను అగ్రి అవుతా. 6 థియేటర్లో జనాలు అందరూ సినిమా చూశారు, అందరిని అడగండి, ఎవడో పనికి మన ఎదవ బాగాలేదంటే మిగతా వాళ్ళు అందరూ బాగుందని అంటారు కదా. అందరూ బాగాలేదంటే మీకు నేను ఓకే చెప్తా. ఎవడో ఉంటాడు పనికి మన గొట్టంగాడు. ఇప్పుడున్న ఈ రాజకీయంలోనూ సినిమాని ఆపేద్దామని కూడా చూస్తున్నారు చాలా మంది. అంటే ఎగ్జైట్మెంట్ కాదులేండి, మాకు తెలుసు సినిమాలు చూడడం. ఎవరు సినిమా ముందు సినిమా ఒకసారి చూడండి, ఒకసారి సినిమా ఎంతవరకు అయిందో ఏంటో మాకు తెలుసు. మీరు ఇప్పుడు వచ్చి ఏదో సరే ఓవరాల్ గా మనం సినిమా గురించి మాట్లాడదాము. సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్, దీన్ని ఎవడో ఆపలేడు. ఆడుతుంది, ప్రొడ్యూసర్ డబ్బులు వస్తాయి అంతేగాని మధ్యలో ఎంతో మంది కుక్కలు వస్తాయి, అరుస్తాయి. కుక్కలు వచ్చి అరిసినంత మాత్రాన్ని ఎవడో ఏం పీకలేడు, ఏం చేయలేడు. ఓకే భయ్య 4 ఇస్తా, నీకు రేటింగ్ కావాలా రివ్యూ కావాలా? 2 కావాలంటే ఓపు పట్టాలి, అది 2 కావాలంటే ఓపు పట్టాలి. తీసుకుంటే నీకు అర్థం అవుతుంది. రేటింగ్ కావాలంటే 4 ఇస్తా భయ్య, వెళ్ళిపోతున్నా. నేనే వచ్చినోడ్నే, నిన్ను పుట్టించింది నీ అమ్మ బాబు అవుతే నిన్ను పైకి పంపించేది మాత్రం నేను. నీ అమ్మ బాబుని ఎలా గుర్తు పెట్టుకుంటావో నన్ను కూడా అలాగే గుర్తు పెట్టుకో. ఆ డైలాగ్ అవుతే అసలుకి ఇంకా వేరే లెవెల్ అనిపించింది అన్న. చిరంజీవి గారి స్టైల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క మాట చెప్పాలంటే, చిరంజీవి అన్న స్టైల్ మారింది, నీ డాన్స్ మారింది, నీ ఫైట్లు మారాయి, అన్ని మారిపోయాయన్న. వేరే రమేష్ స్టైల్ గా లేకపోవచ్చు, కానీ తీసే సినిమాలు మాత్రం చాలా స్టైలిష్ గా ఉంటాయి. ఫస్ట్ అన్ని సినిమాలకు లాగే, వాల్తేరు వేరే కానీ లాగ్ అన్నారు, అది హిట్ అయింది. బింబిసారా లాగ్ అన్నారు, అది హిట్ అయింది. ఫస్ట్ షోకి ఎవరికి తెలియదు, 3-4 రోజులు అవుతానే తెలుసు. అది వాల్తేరు వేరే కూడా సేమ్ ఇక్కడ ఇదే చెప్పారు, ఆడదు అయిపోయింది అనేది. అది బ్లాక్ బాస్టర్ హిట్ అయింది అనమాట. సాంగ్స్ చాలా బాగుంది, మ్యూజిక్ డైరెక్టర్ పర్వాలేదు. మెయిన్ డాన్స్ చెప్పాలన్నా, డాన్స్ అవుతే అసలుకి కింద పడి లేస్తున్నాడు అన్న. ఏదో పాము నాగస్వరం ఆడితే ఎలా ఉంటుందో అలా ఉందన్న. స్టెప్ మనకి రాదన్న, మనం ఆయన స్టెప్ మనం అవమానం చేయకూడదు. ఎందుకు మనం చూసి ఆనందించబడాలి. పుట్టడం మాత్రం తెలియలేదు, కానీ చనిపోవడం మాత్రం ఒక మెగా ఫ్యాన్ గానే, అది మాత్రం కన్ఫర్మ్ గా చెప్తా ఉన్నాను. సినిమా అయితే చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ని అక్కడక్కడ బాగా కాపీ చేశాడన్న. అవి అవుతే అసలుకి గూస్ బంప్స్ థియేటర్ లో అయితే దద్దరు వెళ్ళిపోయిందన్న. ఖుషి నడుం సీన్ ఉంది అసలుకి. పవన్ కళ్యాణ్ గారు ఎట్ట చేశారు, ఆ చూపుల ఆ యాంగిల్ గానీ, ఆ టైమింగ్ బాగా సింక్ అయింది. చాలా మెస్మరైజింగ్ ఉంది. నా సీన్ కోసమే వెళ్ళిపోవచ్చు అన్న. కామెడీ బాగుందన్న. జబర్దస్త్ వాళ్ళు కానీ కామెడీ చేశారు, వాళ్ళని డామినేట్ చేశారు చిరంజీవి గారు. వాళ్ళు ఎప్పుడు కామెడీ ట్రాక్ లో ఉంటారు, కానీ అన్న ఇప్పుడు అన్ని ట్రాక్ లో ఉంటాడు. కానీ అన్న వచ్చేసరికి ఎవడైనా సరే బ్యాక్ అవ్వాల్సిందే. బాస్ ఈజ్ బ్యాక్ విత్ బూస్ట్, మంచి బూస్ట్ తో వచ్చాడు అనమాట. మంచి హిట్ అనే చెప్పొచ్చు.